ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. రేషన్ షాప్ డీలర్లందరూ ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వెంకటగిరి తహసీల్దార్ రాంబాబు తెలియజేశారు. రేషన్ షాపుల్లో సరుకులను ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పంపిణీ చేస్తారని, ఈ పంపిణీ సమయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుందన్నారు. వెంకటగిరిలో రేషన్ షాపును ప్రారంభించేందుకు వచ్చిన తహసీల్దార్ రాంబాబుతో పాటు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాస్ గంగాధర్లను శాలువాలు కప్పి సన్మానించారు. రేషన్ షాపును ప్రారంభించారు. పేదల అభ్యున్నతే టీడీపీ లక్ష్యమని డైరెక్టర్ శ్రీరామదాస్ గంగాధర్ అన్నారు. ఎండిఓ వెహికల్స్ ద్వారా వీధికి ఇస్తున్నారు, ప్రజల వద్దకే పంపిణీ అని చెప్పి ప్రభుత్వం చేస్తూ వచ్చింది. దానివల్ల ఏంటంటే కొంతమంది పనులకు పోయినప్పుడు ఆ వీధిలో లేనప్పుడు ఆ బియ్యం రాక మళ్ళీ ఎండిఓ వెహికల్ రాక బియ్యం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆలోచించి మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరియు నాదెళ్ల మనోహర్ గారు ఒక కొత్త పథకాన్ని తీసుకొని రావాలని ఆలోచించి దాని మీద డీలరు షాపులోనే పంపిణీ చేయుటకు నిర్ణయం తీసుకున్నారు. తదనుగుణంగా ఈరోజు 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఎవరైనాను డీలర్ దగ్గర ఉదయం 8 నుంచి 12 దాకా, 4 నుంచి 8 దాకా ఈ టైంలో వచ్చి నిత్యావసర సరుకులను పొందవచ్చును. 1 నుంచి 15 దాకా ఏ రోజైనా వచ్చి సరుకులు తీసుకొని వచ్చును. 65 ఏళ్ళు పైబడి మంచానున్న వాళ్ళకి డీలరే స్వయంగా తెచ్చి సరుకులు పంపిణీ చేస్తారు. అది వారి బాధ్యతగా భావించి అట్లా ఇబ్బంది లేకుండా 5వ తేదీ లోపల వాళ్ళకి పంపిణీ చేయవలసినదిగా కోరుచున్నాను. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రేషన్ షాప్ దగ్గరే సరుకుల పంపిణీ కార్యక్రమానికి మా వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం 6వ వార్డులో ఉన్నటువంటి రేషన్ షాపుకి సందర్శించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ గారు రావడం కూడా జరిగింది. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ అక్రమాలకు ఒకటిగా ఉన్న ఈ బియ్యం పంపిణీ బండ్ల ద్వారా మాయ మాటలు చెప్పి వాళ్ళు ఎప్పుడో వస్తారో తెలియక, పేద ప్రజలు పనికి పోయిన వాళ్ళు ఎప్పుడు బండి వస్తుందో తెలియక అవస్థలు పడుతుంటే దాన్ని సొమ్ము చేసుకుంటూ బియ్యం మాఫియా మేము వచ్చాం మీ వీధికి, మీరు తీసుకోలేదు కాబట్టి ఇంక ఇక్కడికి రామని చెప్పేసి ఆ బియ్యం అంతా బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం. ఈ కార్యక్రమానికి కూడా మన వైసీపీ ప్రభుత్వం పెద్దలు వేలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే పేదవాడు కట్టే పన్ను, వాళ్ళు కట్టే ట్యాక్సులు మొత్తం వాళ్ళ అభివృద్ధికే పాటుపడాలి, వాళ్ళ అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టాలని ఆలోచించే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే 15 రోజుల్లో రేషన్ షాప్ దగ్గరకు వచ్చి వినియోగదారుల వెసులుబాటు చూసుకొని ఏ టైంలో అయినా వచ్చి 15 రోజుల్లో వచ్చి నిత్యావసర వస్తువులు తీసుకెళ్లే వెసులుబాటు కల్పించారు. ఖచ్చితంగా దీని ద్వారా పేద ప్రజలకి, కూలి పనులకు పోయే వాళ్ళందరికీ కూడా చాలా అందుబాటులో నిత్యావసర వస్తువులు అందుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకి, మంచంలో ఉండే వికలాంగులకు కూడా రేషన్ షాప్ డీలరే వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా అవినీతిని అరికట్టే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయానికి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కూడా ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.